యానాం కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గ పరిధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ని కించపరిచే పదజాలంతో మాట్లాడిన తీరును ఖండిస్తూ ఆదివారం ఉదయం యానాం నియోజకవర్గంలో నాయకులు ఆందోళన చేశారు. స్థానిక పాత బస్టాండ్లో గల అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్ల చంద్రరావు, పెండెం సూర్యప్రకాశు, గూటం శివగణేషు, బడుగు బలరాం, బోళ్ల జోజీ, లంక బంగారం, మడికి వెంకటేశ్వరరావు, పాము సత్యనారాయణ, పొలిమారి సత్యనారాయణ, రక్ష ఆంజనేయులు, షేరు కృష్ణ, సహదేవరాజు, మోకా బాబురావు, మట్టపర్తి గణేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. చెప్పండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. యావత్ భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దిక్సూచిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు నిలిచారు. ఈరోజు అమిత్ షా నిలబడ్డాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వారి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పార్లమెంట్లో నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని అవమానించడం అంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. దాన్ని యావత్ భారతే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా అమిత్ షా మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ముఖ్యంగా దళితుల వెనకబడిన వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన వ్యాఖ్యల్ని మీరు చూస్తే ఎగతాళి చేసినట్టు, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకున్నా మీకు ఏం కలగదో, బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకునే బదులు మీరు దేవుని తలుచుకుంటే మీకు పూర్వజన సుకృతి వస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు దళితులు కానీ వెనకబడిన వర్గాలు కానీ ఒక దేవుణ్ణి తలుచుకోనగే మాకు ఆ రోజులో హక్కు లేదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళే మాకు ఆ హక్కును కల్పించారు గుళ్ళోకి వెళ్ళడానికి. కానీ అలాంటి దేవుని తలుచుకుంటేనే మీకు పూర్వజన సుఖం వస్తుంది, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకోవడం ఎందుకు అని ఆయన ఎటకారం చేశారు. దాన్ని యావత్ భారతదేశం ఈరోజు ఖండిస్తుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే ఈ దళితుల మనోభావాలు పోతాయి. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ ఫలాలు ఈరోజు అనుభవిస్తున్నారు. ఈవెన్ మోడీ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను ప్రధానమంత్రిగా ఉన్నానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి కూడా మరి ఈ వ్యాఖ్యలు ఇప్పటి వరకు మోడీ గారు ఖండించలేదు. అదేవిధంగా ఖండించకపోగా బీజేపీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు అమిత్ షాకి. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రాసిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పార్లమెంట్లో నుంచి అది కూడా రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు, అక్కడ రాజ్యాంగం పైన చర్చ జరుగుతుంటే ఎవరిని సంబోధించాలి? బాబాసాహెబ్ అంబేద్కర్నే తలుచుకుంటారు. అంటే దేవుడిని తలుచుకోరు. భారతదేశంలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేవుడి ద్వారాగా రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నామని అప్పుడు పార్లమెంట్లో పలికితే అప్పుడు పార్లమెంటే దాన్ని తిరస్కరించింది. రాజ్యాంగం దేవుడి ద్వారా కాదు, ప్రజల ద్వారా రాజ్యాంగాన్ని ఆమోదించమని ఆ రోజు పార్లమెంట్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అంటే ప్రజలే ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నారని. ఎందుకంటే అప్పుడున్న మనువాదులు కూడా
దేవుడి ద్వారాగా రాసుకున్నామని కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు. కానీ అది పార్లమెంట్ తిరస్కరించి భారత ప్రజలమైన మేమే రాజ్యాంగాన్ని రాసుకున్నామని పార్లమెంట్లో ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. అలాంటి పార్లమెంట్లో భారత ప్రభుత్వంలో ఉన్నాక రెండో పొజిషన్లో ఉన్న హోంమంత్రి అలా వ్యాఖ్యానించాడంటే ఇంకా సాధారణమైన ఆఫీసర్లు కానీ సాధారణమైన వాళ్ళు కానీ ఏ విధంగా చూస్తారో చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని. అంచేత మనం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇక ముందు కూడా ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇలా తోలనాడే పదాలు వాడకుండా ఉండాలని, అదేవిధంగా మన అందరం కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన తెలియజేస్తున్నాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక జై భీమ్.